with the vice presidential election set for September 9th, political activity has intensified across camps. In a notable move, BRS working president KTR announced that the BRS will abstain from voting. BRS earlier had also cited remarks made by a minister from the NDA dismissing the need for BRS support and accused the Congress-led government in Telangana of targeting BRS workers. Even the BJD has now announced they are abstaining the vote. Meanwhile, the BJP launched a strong attack on the India Bloc's candidate, former Supreme Court Judge B. Sudarshan Reddy. The party criticized his recent meeting with RJD leader and Fortis camp convict Lalu Prasad Yadav. BJP called the meeting poor optics and questioned the message it sends out about the integrity in public life. As per sources, NDA MPs will be briefed today in 3 batches. Union ministers are set to guide NDA allies on voting procedures across different venues. Sudarshan Reddy, on his part, has appealed to NDA MPs to rise above party lines and vote in the national interest, stating he would respect the outcome regardless. See, we have nothing against the 2 candidates. Iddaru manchole kavachchu. Justice Reddy and CP Radhakrishnan. ఇద్దరు కూడా మంచోళ్ళే కావచ్చు, మేము కాదంటలేదు. కానీ ఇవాళ వాళ్ళు ఇద్దరు అభ్యర్థులు కూడా 2 వ్యవస్థలకు ప్రతినిధులు. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా, ఈ 2 కూటమిలకి వారు ప్రతినిధులు. వారు వ్యక్తులుగా కాదు నించున్నది, ఇండిపెండెంట్గా నించోలేదు. ఒకరు కాంగ్రెస్ తరపున, ఒకరు బీజేపీ తరపున నించున్నారు. ఇటు కాంగ్రెసు, అటు బీజేపీ ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర రైతులను వేధిస్తున్నారు, సతాయిస్తున్నారు, చావగొడుతున్నారు. వాళ్ళు ముష్టి యుద్ధాలకు తిరిగే ఒక అరాచక పరిస్థితి తెచ్చిపెట్టినారు. अभी उपराष्ट्रपति के चुनाव 2-3 दिन में आने वाले हैं और मैं आप सबसे दरख्वास्त करूंगा, अपने पार्टी के हित में नहीं लेकिन देश के हित में सोच समझकर आप मतदान करिए. मुझे पूरा विश्वास है आप जो भी निर्णय लेंगे वो मेरे हित में और आपके हित में नहीं लेकिन देश के हित में आपका निर्णय होगा. जो भी आपका निर्णय होगा मैं स्वीकार करने के लिए तैयार हूँ. ये देश आपकी है, मेरी है और अपने सबकी है. రేపు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికను మరి అబ్స్టెయిన్ కావాలని బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నేను ఈరోజు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మా నాయకులు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాన్ని మా పార్టీ ఎంపీలకు కూడా తెలియజేయడం జరిగేది. నిన్న పార్టీ ఎంపీస్తో మా నాయకులు కేసీఆర్ గారు చర్చించి ఈ నిర్ణయం తీసుకునడం జరిగేది. దీంట్లో ప్రధానంగా బాధతో ఈ నిర్ణయం తీసుకునడానికి కారణం గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న మరి ఈ ఎరువుల సమస్య, ప్రధానంగా యూరియా సమస్యను ఇటు కేంద్రంలో అటు రాష్ట్రంలో ఏ పార్టీ కూడా దీన్ని పరిష్కార మార్గానికి ప్రయత్నాలు కూడా జరపలేదనే విషయాన్ని గమనించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. ఇద్దరు అభ్యర్థులు కూడా సమర్థవంతులు, వారిపై మాకు సంపూర్ణ గౌరవం ఉంది. పెద్దలు, అనుభవం ఉన్న వాళ్ళు. దాంట్లో ఒక అభ్యర్థి మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ అభ్యర్థుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునటం జరగలేదు. ప్రధానంగా అటు కేంద్రము అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు నిరసనగా మరి మేము ఈ అబ్స్టైనింగ్ అంటే ఈ ఎలక్షన్ కి దూరంగా ఉండే నిర్ణయాన్ని తీసుకునటం జరిగింది. The Biju Janata Dal has decided to abstain from the vice presidential elections tomorrow. The Biju Janata Dal remains equidistant from both NDA and India alliances. We are focused on the development and welfare of Odisha and 4.5 crore people of Odisha. See, we have nothing against the 2 candidates. ఇద్దరు మంచోళ్ళే కావచ్చు, జస్టిస్ రెడ్డి అండ్ సిపి రాధాకృష్ణన్. ఇద్దరు కూడా మంచోళ్ళే కావచ్చు, మేము కాదంటలేదు. కానీ ఇవాళ వాళ్ళు ఇద్దరు అభ్యర్థులు కూడా 2 వ్యవస్థలకు ప్రతినిధులు. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా, ఈ 2 కూటమిలకి వారు ప్రతినిధులు. వారు వ్యక్తులుగా కాదు నించున్నది, ఇండిపెండెంట్గా నించోలేదు. ఒకరు కాంగ్రెస్ తరపున, ఒకరు బీజేపీ తరపున నించున్నారు. ఇటు కాంగ్రెసు, అటు బీజేపీ ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర రైతులను వేధిస్తున్నారు, సతాయిస్తున్నారు, చావగొడుతున్నారు. వాళ్ళు ముష్టి యుద్ధాలకు తిరిగే ఒక అరాచక పరిస్థితి తెచ్చిపెట్టినారు. और ये देखिए, देश के सोल को बचाने के लिए वो किससे मिल रहे हैं?
लालू प्रसाद से। लालू प्रसाद फॉर्डर स्कैम में कन्विक्टेड हैं। मेरा उस सारे मामले को उजागर करने में कुछ भूमिका रही है, आपको पता होगा। ही इज कन्विक्टेड। बेल पर हैं या मेडिकल ग्राउंड पर बेल है, मैं उस पर नहीं जाऊंगा, बट ही इज कन्विक्टेड। आप किस तरह के रिटायर्ड सुप्रीम कोर्ट के जज हैं? जो व्यक्ति कन्विक्टेड है किसमें? स्कैम में, करप्शन में। जो व्यक्ति कन्विक्टेड है स्कैम और करप्शन में, आप जाके उनसे मिलते हैं और वो वोटर भी नहीं है, ध्यान रखिए आप। लालू प्रसाद जी इज नॉट ए मेंबर ऑफ द पार्लियामेंट, वो वोटर भी नहीं है। तो फिर क्या देश के आत्मा को प्रतिष्ठित करने की आप बात कर रहे हैं? देश भर के जितने करप्ट नेता थे वो आज कहाँ हैं? बीजेपी के वॉशिंग मशीन में धुल के बीजेपी ज्वाइन कर लिए। ये किसकी बात कर रहे हैं? अपने गिरेबान में झांक के देखे, फिर सुदर्शन रेड्डी जैसे एक साफ सुथरे फॉर्मर जस्टिस जिन्होंने कमेंडेबल काम किया है और ज़बरदस्त जजमेंट्स अलग अलग टाइम दिए हैं, जिनका एक ट्रैक रिकॉर्ड के ऊपर कोई प्रश्न चिन्ह है, उनके ऊपर टिप्पणी करने का काम करें। It is very important to have this election because this is a part of the democratic process, and it doesn't mean that we have to let it go unchallenged. Whoever the candidate from NDA is, let us wait for the votes to be counted. We cannot do SIR in this, so obviously let's wait for the votes to be counted. Yes, the combined opposition is having 371 votes. The total number of electorates are 782, and it's a very tough fight. B. Sudarshan Reddy stands for our candidate, and as a symbol of our protests against NDA's regime and our fight for constitution. And his candidature is acceptable to all of us. Unlike other candidates, it's acceptable to all of us, and we are ready. And whatever may be the result outcome, it will be a narrow escape for anyone. आज संविधान बचाने की जरूरत है। जब संविधान बचेगा तो देश बचेगा, लोकतंत्र बचेगा। तो संविधान की मर्यादा को जिसने अपनी सारी जिंदगी में एक न्यायाधीश के रूप में, जस्टिस के रूप में, तो जाहिर है कि उसके द्वारा जो भी कदम उठाया जाएगा, जो भी काम उठाया जाएगा, वो संविधान सम्मत होगा और किसी के ऊपर दबाव नहीं होगा। 9 तारीख को उपराष्ट्रपति का जो चुनाव होना है, उसमें हम मानते हैं कि ये दलीय आधार पे नहीं हो रहा है, सिंबल से नहीं हो रहा है, और जस्टिस सुदर्शन बेहतर उम्मीदवार है। मुझे पूरा भरोसा है देश हित में, और चूंकि चेयरमैन राज्यसभा भी वही होंगे, तो उनको लोग निर्वाचित करें, हम ये आशा करते हैं और उसका प्रयास करें।